సిరీస్. సో మనమైతే మళ్ళీ తిరిగి వచ్చేసాం. అండ్ మీకైతే చెప్పాను కదా మన లెట్స్ ప్లే వరల్డ్ పోయిందని చెప్పి మన మైన్క్రాఫ్ట్ ప్యాచ్ వల్ల. సో నేనైతే ఇంకా ఒరిజినల్ మైన్క్రాఫ్ట్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. సో మీరు ఇంకా షేర్స్ గురించి అయితే పట్టించుకోకండి, మనకంత ఓపీ షేర్స్ ఏం అవసరం లేదులే, ఏం పర్లేదు. మనం ఈ షేర్స్లోనే కంటిన్యూ అవుదాం. సో నేనైతే ఇప్పటివరకు మన లెట్స్ ప్లే వరల్డ్ ఏమేం చేస్తానో చూపిస్తానండి. మనకి ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా రచ్చలేపుతాం అనమాట డైలీ వీడియోస్తో. సో నేనైతే అదే అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో సీడ్ పడిపోయింది, అది దొరికింది. అండ్ మనకి కొత్త వర్షన్ అయితే వచ్చింది కదా 1.20.70. సో దానివల్ల మన స్పాన్ పాయింట్ అది చేంజ్ అయిపోయింది అనమాట. సో అది ఫస్ట్ మీకు అది చూపిస్తానండి. ఇదిగోండి కొత్తగా యాడ్ అయింది అనమాట ఇది బుష్. సో నేనైతే మనకు కొత్తగా వచ్చిన అప్డేట్స్ మీద కూడా వీడియో చేశాను. ఇంకా ఏమైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి, దాంట్లో డీటెయిల్గా అంతా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నేను. సో ఇప్పుడైతే నేను మీకు మన స్పాన్ పాయింట్ అయితే చూపిస్తాయి, ఎక్కడ స్పాన్ అయ్యామో మనం. అండ్ పింక్ షీప్ దొరికితే బాగుంటుంది అబ్బా, ఎందుకంటే కొంచెం రేర్ కదా. ఇక్కడే ఎక్కడ ఉంటుంది అబ్బా మన స్పాన్ పాయింట్. నేనైతే ఈ ఏరియాలో అయితే స్పాన్ అయ్యని చూసి కొత్త వర్షం వల్ల మన స్పాన్ పాయింట్ అంతా చేంజ్ అయిపోయిందేమో, మొత్తం సీడే మారిపోయిందేమో అనుకున్నా. సో ఇంకా ఈ సీడ్ ఉండే వేస్ట్ ఏమో అని అనుకున్నా. సో అప్పుడు నేనైతే స్పాన్ అయిన చోటు నుంచి అలా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చా. సో అక్కడైతే మన షిప్ రెక్ ఉంది. అండ్ ఇదే లీఫ్ లెటర్స్ మనకైతే బాగా యూజ్ అవుతున్నాయి ఎర్లీ గేమ్స్లో. సో కోల్ లేకపోతే మనం దీన్ని అయితే వాడచ్చు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది అబ్బా, ఆల్మోస్ట్ వచ్చేసాం. అటు సైడ్ అనుకుంటా. ఇక్కడ చిన్న గుర్తు కూడా పెట్టుకున్నా. ఎస్, సో ఇదేనా అబ్బా మన స్పాన్ పాయింట్ అండి. మన ఫస్ట్ వుడ్ అయితే ఇక్కడే పెట్టాను కలెక్ట్ చేసి నేనైతే. అండ్ మన విలేజ్ని అండ్ అవుట్ పోస్ట్ని అలాగే మనం కనిపెట్టిన రూయిన్ పోర్టల్ని అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను నేనైతే. సో నేనైతే ఇక్కడ డిజైన్ చేశాను కదా, సో ఆ డిజైన్ అయితే చేయడం మర్చిపోయా. ఇలాగ ఉండిపోయింది, ఇంకా చేద్దాంలేండి, ఏం పర్లేదు. సో ఈ వీడియో ఎండింగ్లో చేద్దాం దానికి డిజైను. అప్పుడు చేసాం కదా సేమ్ అదే చేస్తాను నేనైతే. కాకపోతే ఇది ఎప్పుడు క్రియేట్ చేసాను మన ఊళ్ళో ఇది. సో ఇది ఎప్పుడు క్రియేట్ చేసాను నాకైతే డేట్ గుర్తులేదు. సో నేనైతే స్పాన్ అయ్యి అలా వచ్చాను అనమాట. సో ప్రజెంట్ మీకు అక్కడైతే నేను పెంచిన ట్రీస్ కనిపిస్తున్నాయి, నాకైతే అప్పుడు అక్కడ ఓన్లీ ఆ షిప్ రెక్ అయితే కనిపించింది. అప్పుడు అనుకున్నా ఓకే, సో కొత్త వర్షన్ వల్ల స్పాన్ పాయింట్ చేంజ్ అయింది కానీ ఓల్డ్ అయితే పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదని చెప్పి ఇంకా ఆడేసాను అనమాట. అండ్ ఇప్పుడు వరకు ఎంత ప్రోగ్రెస్ చేసానో అంతా మీకు చూపిస్తాను. సో నేనైతే ఇంక అప్పుడే మన బేస్ అయితే బిల్డ్ చేయాలనుకోవట్లేదు అబ్బా. ఇన్ని రోజులు నేనైతే మెటీరియల్స్ ఏం కలెక్ట్ చేయలే. అండ్ నాకు ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు, రచ్చలు చెప్దాం ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ అంటే. అందరు రమ్మని కూడా లెట్స్ ప్లే స్టార్ట్ చేశారు. సో చాలా బాగుంది. నేనైతే ఇంకా మైన్క్రాఫ్ట్ ఆఫీసరేమో అనుకున్నా, బట్ వచ్చింది. యాక్చువల్లీ నా బర్త్డే అబ్బా ఏప్రిల్ 23rd. మీకైతే ఆ రోజు వీడియో రావాలి, బట్ రాలే. ఎందుకంటే అక్కడ నా బర్త్డే కదా పనుల్లో బిజీ అయిపోయినాండి. వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మర్చిపోయి రికార్డ్ చేశా కానీ. అండ్ నేనైతే ఒక ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నా గైస్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు. సో నేనైతే ఇప్పుడు మీకు అది చెప్తాను, తెలిస్తే నాకైతే దానికి సొల్యూషన్ తెలిసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఏం లేదబ్బా, నేనైతే వీడియో అప్లోడింగ్కి పెడతా. నేనైతే మ్యాక్సిమం 25 minutes వరకు వీడియో అయితే రికార్డ్ చేస్తాను, అంతకుమించి ఎక్కువ పెట్టినా మీరు చూడరు కాబట్టి. సో నేనైతే 25 minutes చేసి వీడియో రికార్డ్ పెడతా. మ్యాక్సిమం ఒక 5 hours వేసుకుంటున్న టైము అప్లోడ్ అవడానికి. బట్ నాకైతే 2 days తర్వాత అప్లోడ్ అవుతుంది అబ్బా. ఎందుకు అప్లోడ్ అవుతుందని చెక్ చేస్తే వీడియో 90% వరకు ఎక్కిన తర్వాత, 90% వరకు అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లోడ్ అయితే అవుతుంది 0% నుంచి. సో ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మీకు దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. దానివల్ల నాకు కూడా చిరాకు వస్తుంది వీడియో చేయలే అని. అండ్ అదిగోండి క్యాక్టస్ అయితే పెంచుతున్నాను, నాకైతే అది బోనస్ చెస్ట్లు అయితే వచ్చాయి. అండ్ కొత్తగా వచ్చిన ఫ్లవర్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో ఇదైతే నా షుగర్ కేన్ ఫామ్ అటు సైడ్ కూడా ఉంటుంది. అండ్ ఇదైతే నా ట్రీ ఫాము. ఇదంతా ఎందుకంటే నేను
మన బేస్కి కావాల్సిన మెటీరియల్స్ కలెక్ట్ చేయడానికి అయితే పెట్టా. బట్ మెటీరియల్స్ అయితే కలెక్ట్ చేయలేదు ఇంకా. సో ఇంకా నేను నా బేస్ పెట్టుకుంటే టైం అయిపోద్ది అబ్బా. సో ప్రస్తుతానికి ఇదే మన బేస్, ఈ షిప్ రెక్కే. దీన్ని నేనైతే మన బేస్గా చేస్తాను. సో నేనైతే మన బేస్ బిల్డ్ చేసేంత వరకు ఇంక ఇదే మన బేస్. అండ్ ఈ టైంకి మా ఇంటి దగ్గర ఎవరో డ్రిల్లింగ్ అయితే చేస్తున్నారు. సో నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వాడాలి ఫస్ట్ టైం. మ్యాక్సిమం ఏదో నాయిస్ క్యాన్సిలేషన్ వాడను, బట్ ఈసారి వాడతా. సో ఈ షిప్ ర్యాక్లో నేనైతే మీకు అంతా చూపిస్తాను. సో నేనైతే స్టార్టింగ్లో ఇక్కడ బెడ్ ఇట్టే ఉన్నా అబ్బా. ఇది తీసేసి ఇక్కడ మన బెడ్ ఇలా పెట్టి ఇంకేదో బెడ్ ఏరియా అనుకుని పడుకునే ఉన్నాయి. కాకపోతే ఇంకా తర్వాత చేంజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇలా చుట్టూ అయితే ఫెన్స్ అయితే పెట్టినా, ఎందుకంటే అనుకోకుండా పడిపోతే ఇంకా సరదా తీరిపోద్దని. అది కూడా నైట్ టైం పడిపోతే ఇంకా మామూలుగా ఉండదు. అండ్ మన ఎక్స్పీ చూసారు కదా 20%. ఆ 20% ఎక్స్పీ అని నేనైతే చాలా దండాలు పడ్డాను అబ్బా. ఆల్మోస్ట్ ఈ వరల్డ్లో ఇప్పటి వరకు 7 టైమ్స్ చచ్చిపోయి ఉంటాం. 7 టైమ్స్ కన్ఫర్మ్. సో అది కూడా అలా చచ్చిపోయానంటే ఒకసారి 32 ఎక్స్పీ వరకు అయితే గ్రైండ్ చేశాను నేను. చాలా కష్టపడి అయితే గ్రైండ్ చేసా. అండ్ నాకైతే ఐరన్ కావాల్సి వచ్చింది మన బేస్ బిల్డ్కి. సో నేనైతే అప్పుడు మెటీరియల్స్ కలెక్ట్ చేసిన ఐరన్ కావాలని చెప్పి ఇందాక మీరు మన స్పాన్ పాయింట్ దగ్గర రివ్యూ చూసారు కదా, ఆ త్వరలోకి దూరాను అనమాట. సో ఇంకా అలా చచ్చిపోయా. అక్కడ మన 32 ఎక్స్పీ పోయింది. సో ఇంకా మళ్ళీ నా మెటీరియల్స్ కలెక్ట్ చేసుకుని వచ్చాను ఇంకా డైరెక్ట్. సో అంతే. అండ్ ఇదిగోండి, ఇది మన బెడ్ దగ్గర డిజైన్ అలాగే ఉంటుంది, ఏం పట్టించుకోకండి. సో ఇప్పుడు నేను ఎంతవరకు ప్రోగ్రెస్ చేసానో అక్కడ మీకు చెస్ట్ దగ్గర అయితే చూపిస్తాను మన చెస్ట్లలో. అండ్ సార్టింగ్ కూడా చేసా. కొంచెం లాగైతే అవుతుంది అబ్బా న్యూ వర్షన్లో, ఎందుకు అర్థం కావట్లేదు. సో ఇందులో అయితే నేనైతే మన ఆర్మర్ పీసెస్ అయితే పెడతాను. ఓన్లీ మన ఆర్మర్ అనే కాదు, హార్స్ ఆర్మర్ కానీ వుల్ఫ్ ఆర్మర్ కానీ. ఓకే, మనకు వుల్ఫ్ లేవు కదా. సో ఇక్కడైతే నేను టూల్స్ పెడతా, లైక్ సాడిల్, యాక్సెస్, పిక్ యాక్సెస్ అండ్ స్వాడ్ అయితే చేసుకోలే, ఎందుకంటే అది పెద్దగా అలాగో వాడట్లేదు. అండ్ పిక్ యాక్సెస్ అన్నీ ఎందుకు ఉన్నాయంటే అవన్నీ మైనింగ్కి. అండ్ ఈ వుడెన్ పిక్ యాక్స్ వచ్చి మన ఫస్ట్ పిక్ యాక్స్ అనమాట. సో ఆ యాక్స్ నేనైతే ఆ వుడ్ కలెక్ట్ చేయడానికి అయితే తయారు చేశాను. దీంట్లో ఏముంటుంది, ఓకే ఇది ఖాళీ చేస్తా. దీంట్లో ఏమిటని కూడా నాకే గుర్తులేదు అక్కడ. సో ఇక్కడైతే జస్ట్ బ్లాక్స్ అన్నీ ఉంటాయి. ఇది అంతా శాండ్ అనమాట, మీరైతే దాన్ని పట్టించుకోండి. అండ్ ఒక్క డైమండ్ దొరికింది అబ్బా నాకు. మన షిప్ ర్యాక్ బుర్రీ ట్రెషర్ దగ్గర అయితే ఒక డైమండ్ దొరికింది. సో 62 కాపర్ అండ్ ఎంత కోల్ ఎంత ఐరన్ అయితే ఉంది. సో నేనైతే ఐరన్ ఆర్మర్ ఏం చేసుకోలే, త్వరగా అప్గ్రేడ్ అయిపోవాలి అబ్బా ఐరన్కి. అండ్ ఇందులో వుడెన్ ఐటమ్స్ అయితే ఉంటాయి, వుడ్ ఐటమ్స్. అంటే వుడ్ ఉండదు దీంట్లో, వుడ్తో తయారు చేసిన ఐటమ్స్ ఉంటాయి. సో మనకి వుడ్ ఈ బాక్స్లో ఉంటుందా, కాదు ఈ బాక్స్లోనా వుడ్, ఈ బాక్స్లో ఉంటాయి. సో మనకి చెర్రీ సాప్లింగ్స్ కూడా కలెక్ట్ చేసా. బట్ మన బేస్ బిల్డ్కి నాకు ఎక్కువ ఓక్ కావాలి కాబట్టి ఇక్కడ ఓక్ అండ్ స్ప్రూస్ అయితే ప్లాన్ చేశాను. సో నేనేమనుకున్నానంటే ఈ సెక్షన్ వచ్చి ఓకు, ఈ సెక్షన్ సవానా, ఆ సెక్షన్ వచ్చి చెర్రీ గ్రో అని చెప్పి ప్లాన్ చేశాను. సో అంతే. అండ్ సో ఇదనమాట మన దగ్గర ఉన్న వుడ్ అంతా. దీన్ని కూడా సార్టింగ్ చేశాను మంచిగా. సో ఈ వీడియో అయితే ఎక్కువసేపు రాదు, పావుకుండా వస్తుందేమో. అండ్ ఇదంతా అయితే మన ఫుడ్ ఇంత ఉందని మీరైతే అనుకోవచ్చు. ఈ ఫుడ్ అంతా రేపటి కోసం ఎస్ యూజ్ అవుద్ది కదా అందుకే. సో దీంట్లో అయితే నేనైతే ప్లాంట్ ఐటమ్స్ లాంటివి అయితే పెడతాను. సో షుగర్ కేన్ ఎంత కలెక్ట్ చేసాను అబ్బా నేను. సో నేనైతే వుడ్ మైనింగ్ చేసినప్పుడల్లా ఇక్కడ షుగర్ కేన్ గ్రో అయ్యేది. సో ఇంకా షుగర్ కేన్ గ్రో అయినప్పుడల్లా నేనైతే దాన్ని కలెక్ట్ చేసేసేవాడిని. కలెక్ట్ చేసి ఇంక దీంట్లో పెట్టామని ఎంత షుగర్ కేన్ అయితే వచ్చింది నా దగ్గర ప్రజెంట్. సో మనం అయితే ఎంచారెంట్ డేబుల్ చేసుకోవచ్చు కాబట్టి డైమండ్స్ లేవు అండ్ ఆబ్సిడియన్ కూడా లేదు. తెచ్చేసాం కదా. దీంట్లో మనకి మాప్ డ్రాప్స్ అవన్నీ అయితే ఉంటాయి. సో లెదర్ అయితే ఎంత ఉంది, వూల్ అయితే మాత్రం బొచ్చుడు ఉంది. సో నేను మాత్రం ఒకటి చెప్తున్నా, ఈ చికెన్స్ నా బుర్ర తినేసినాయి అబ్బా. 1 స్టాక్ చికెన్ కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టేసింది. ఎందుకంటే అక్కడ 1 స్టాక్ చికెన్ నాకు వచ్చేలోపు నేనైతే మటన్ 2 స్టాక్స్, స్టేక్ 3 స్టాక్స్ అయితే
కలెక్ట్ చేశాను అనమాట 1 స్టాక్ చికెన్ వచ్చేలోపు. సో నేనైతే ఇంకా డిసైడ్ అయిపోయాను 1 స్టాక్ చికెన్ వచ్చిన తర్వాత ఏమేం చేద్దామని. అండ్ ఈ బుక్స్ అనేవి మాత్రం నాకైతే విలేజ్లో దొరికాయి. అదే మనం 2 విలేజెస్ పని చేసాం కదా, దాంట్లో అయితే ఎత్తేసాను. అండ్ నాకైతే ఎన్ని ట్రెషర్ మ్యాప్లు ఉన్నాయంటాను అనుకోకండి. సో నేనైతే సరదాగా ఒకసారి ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అప్పుడైతే నాకు ఇంకో షిప్ రెక్ కనిపించింది, దాంట్లో ట్రెషర్ మ్యాప్ ఉంది. ఆ తర్వాత ఇంకో షిప్ రెక్ కనిపించింది, దాంట్లో ట్రెషర్ మ్యాప్ చెస్ట్ ఉంది, ఇంకో చెస్ట్ ఏం లేదు. సో అందులో ట్రెషర్ మ్యాప్ అంతకుముందు కనిపెట్టిన ట్రెషర్ మ్యాప్ సేమ్ అబ్బా. సో నేనైతే మొత్తం 3 ట్రెషర్స్ని అయితే ఫైండ్ చేశాను. ఇందులో 4 ఉన్నాయి కదా, అందులో 2 అయితే సేమ్. ఇంకోటి వచ్చి మనకి ఈ షిప్ రెక్లో దొరికింది, ఇంకోటి వచ్చి వేరే షిప్ రెక్లో దొరికింది, అంతే. సో అండ్ ఇదైతే మనకి ఈ చెస్ట్లో నేనైతే ఈ దేంట్లో పెట్టాలో కూడా అర్థం కాలేదు, అందుకే ఒక ర్యాండమ్ చెస్ట్ పెట్టేసి దాంట్లో అయితే పెట్టేసా. సో ఈ పోర్షన్స్ అయితే నాకు ఆ బుల్లెట్ ట్రెషర్స్ దాంట్లో దొరికాయి. సో 4 హార్ట్ క్రిస్టల్స్ అండ్ 4 దాని పేరేంటి, హార్ట్ ఆఫ్ ద సియా. మీకు 4 ఒకటేనా? ఓకే, 2 సేమ్ ఉన్నాను కదా, 2 సేమ్ ఎందుకు ఉన్నాయని చెప్పి ఒకటి పాడేసాను. అలా నాకు ఇంకో షిప్ రెక్ దొరికింది. ఇప్పుడే గుర్తొచ్చింది రెయిన్ పడుతుంది. ఫస్ట్ టైం అబ్బా మన లెట్స్లో వాళ్ళు రెయిన్ పడడం, నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు. చూడండి, మీకు కూడా చెప్పాలి, 52 డేస్ అయిపోయింది అబ్బా దీంట్లో. సో మనం ఇంకా 100 డేస్లో 5 ఆర్మన్కి వెళ్ళడం ఎక్కువ అనుకుంటా, డైమండ్ ఆర్మన్ కన్నా. సో నేనైతే రష్యన్ లేదబ్బా, మెల్లగా వెళ్ళను, చిన్నగా ప్రోగ్రెస్ చేసుకుంటూ. సో నేనైతే ఈ సిరీస్ కన్ఫర్మ్ 100 ఎపిసోడ్స్ చేయాలనుకుంటున్నాను. ఇదేంటి ఒకేసారి డిమ్ అయిపోయింది అన్నారే, నా బ్రైట్నెస్ బాగానే ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ నుంచి మా ఫ్రెండ్ అనుకుంటానులేండి. సో నేనైతే ఒక రీసోర్స్ ప్యాక్ వాడుతున్నా. సో దానివల్ల మనం యూఐ అంతా చేంజ్ అయిపోయింది మీరు చూసినట్లయితే. అండ్ నా ఇన్వెంటరీలో ఉన్న బండిల్స్ అన్నవి అయితే నాకు విలేజ్లో దొరికాయి. సో ఈ ఆర్మర్ కూడా నాకైతే విలేజ్లో దొరికింది. నేనైతే జస్ట్ షీల్డ్ చేశాను అంతే. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం వెళ్ళి ఓకే, ఇక్కడ స్మోకర్స్, ఇక్కడైతే మనకి ఫర్నేసెస్, ఇక్కడ బ్లాస్ట్ ఫర్నేస్, అక్కడ ఇంకో స్మోకరు. సో దీంట్లో ఏమైనా ఉన్నాయా? సో నేనైతే మొత్తం స్మెల్టింగ్ ఇప్పుడు వరకు కోల్ వాడలే, నిజంగా కోల్ అన్నది మాత్రం నేనైతే అస్సలు వాడలేదు స్మెల్టింగ్కి. మొత్తం లీఫ్ లెటరే, పక్కనే అలాగో ఫారెస్ట్ ఉంది కదా దగ్గరలో. సో అందుకే దీంట్లో ఏమైనా మిగిల్చాను నేను. సో ఈ ఐటమ్స్ ఇందులో పెట్టాలి నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇలా పెట్టేసా. అలాగో తక్కువ ఐటమ్స్ దీనికి డబుల్ చెస్ట్ ఉండి వేస్ట్ అని చెప్పి ఇంకా అలా కానిచ్చేసాను అనమాట. ఓకే, సో ఇప్పుడైతే మనకి వుడ్ కావాలి, స్ప్రూస్ వుడ్ కావాలి నాకైతే. ఇప్పుడు చూద్దాం, 4 స్టైర్స్, 3 స్ప్రూస్ లాక్స్, 1 బ్యారల్, ఇంకా 1 కాపర్ బ్లాక్, 4 ట్రాప్ డోర్స్. ఓకే, ఇంకేద్దాం, ఇంకో స్టాక్ కూడా చేద్దాం ఎందుకని మంచిది. సో ఇప్పుడు నాకైతే 4 స్ప్రూ స్టైర్స్ కావాలి. ఓకే, స్ప్రూస్ ప్లాంక్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో, ఈ చెస్టే కదా ఇది. ఎస్, ఓకే ఉన్నాయి, 6 అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేస్తే మనకి స్టేర్స్ వచ్చి ఓకే. ఇప్పుడు 4 ట్రాప్ డోర్స్ కావాలి మనకి. ఓకే, ఇది వచ్చేసింది. స్లాబ్స్ ఉన్నాయా నా దగ్గర? స్లాబ్స్ ఉన్నాయా ఏమో తెలీదు. ఓకే లేవు. సో చేసేద్దాం ఎంతసేపు. అండ్ షిప్లోకి ఎంటర్ అవ్వడానికి ఇదే ఎంట్రన్స్. సో కావాల్సినప్పుడు ఇలా వెళ్ళిపోతా, ఇంకా షిప్లోకి రావాలంటే ఇలా పైకి వచ్చేస్తా. అండ్ ఇక్కడ ట్రాప్ డోర్ పెట్టాను. సో షిప్ అయితే ఇలా ఉండదు అబ్బా, నేనైతే మొత్తం రీమోడల్ చేసా. ఇక్కడైతే స్టేర్స్ ఉండవు అసలు. సో నేనైతే క్రాఫ్ట్ చేసి ఇక్కడ స్టేర్స్ అన్నవి పెట్టాను. అండ్ ఇటు సైడ్ కూడా, అటు సైడ్ కూడా, ఆ పైన అయితే మాత్రం ఉన్నాయి. సో ఈ స్ప్రూ స్టేర్స్ కూడా నేనే పెట్టాను, కింద పడిపోయాను. సో కొంచెం లాగ్ అయితే వస్తుంది, మీరు అయితే పట్టించుకోకండి. అండ్ ఇంకా రేపటి నుంచి మన నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే మాత్రం రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఇంకా మైనింగ్ సిమ్యులేటర్ వదిలేండి అబ్బా,
నేనైతే ఇంకా అది కంటిన్యూ చేయాలనుకోవట్లేదు ఆ సిరీస్. ప్రజెంట్ లెట్స్ ప్లే కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైనా మన లెట్స్ ప్లే ఎండ్ అయిపోయినప్పుడు అప్పుడు చూద్దాం ఆ మైనింగ్ సిమ్యులేటర్ గురించి. సో ఇంకా ఆ సిరీస్ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నాకు స్లాబ్స్ కావాలి. ఇప్పుడు బ్యారెల్ ఎలా చేయాలో తెలీదు. ఓకే, ఇంకా అవసరం లేని లోపల పోండమ్మా మీరు. సో నేనైతే కొన్ని ప్లాంక్స్, స్టిక్స్, కోల్ అండ్ కాబుల్ స్టోన్ అయితే పెట్టుకున్నా అవసరమైన పనికి వస్తాయని. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎందుకు క్లోజ్ చేస్తాను? సో మనకు ఒక్క సైన్ చాలు అండ్ ఒక 3 వుడ్ చాలు అంతే. అండ్ నెక్స్ట్ ఒక కాపర్ బ్లాక్. వుడ్ దీంట్లో కదా, సో ఇందులో పెట్టాను, ఇందులో కాదు. మనకి మినరల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అనుకుంటా, కాదా? ఓకే, ఇదా పోనీ, ఇది కూడా కాదు, ఇందులో పెట్టాను రా. ఇదా ఈ కన్నంలో పెట్టానేది, ఇదా పోనీ ఇది. ఓకే, ఎస్ ఇదే. ఇప్పుడు 9 కాపర్ కావాలి. సో నేనైతే మన సెకండ్ ఎపిసోడ్లో అనుకుంటా, సో చూసి దాంట్లో ఏం రాసానో ఇప్పుడు కూడా అదే రాసేస్తాను. ఈ సైన్లో అయితే ఆఫ్లైన్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు మళ్ళీ వీడియో చూసి రావాలంటే తలపోటు అబ్బా ఎందుకు. సో ఓకే, వెళ్ళిపోదాం. స్లీప్ ఇచ్చా. ఓకే, వేసేయచ్చు. ఇంకా పడుకుని పోయాం. సో మీకైతే నా ప్రాబ్లం చెప్పాను కదా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు, మీకు దానికి సొల్యూషన్ తెలిస్తే చెప్పండి నాకైతే కామెంట్ సెక్షన్లో. సో మళ్ళీ షుగర్ కేన్ పెరిగిపోయింది, దీన్ని కూడా కలెక్ట్ చేయాలి. ఇక్కడ షుగర్ కేన్ లేదండి. ఓకే, సో ఇప్పుడు వెళ్ళిపోదాం మన స్పాన్ పాయింట్ దగ్గరికి. అండ్ మీకు ఆ డ్రిల్లింగ్ నాయిస్ కనుక ఏమైనా వస్తే బేర్ చేయండి అక్క. మ్యాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వాడతాను. సో ఇంకా నేనైతే ఏం చేయలేను, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పని చేయకపోతే చూద్దాం. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఐరన్ టూల్స్ అయితే అప్గ్రేడ్ అయిపోవాలి. ఎలాగొచ్చేస్తుంది అబ్బాయి, స్టోన్ టూల్స్ చూసి చూసి ముఖం మొత్తేసేసింది అనుకోండి, అదే కదా అంటారా ఏమో మరి. సో నేనైతే ఇక్కడ సీడ్ ఏమంటారు చేసానో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అబ్బా. ఇంత మంచి సీడ్ వచ్చింది. మ్యాక్సిమం రమణ లాస్ట్ ప్లేస్ సీడ్ లాగా ఉంది ఇది బెడ్రాక్ ఎడిషన్కి. అదే పాకెట్ బెడ్రాక్ 2 సేమే కదా. సో నేనైతే నంబర్స్ ఏమి ఎంటర్ చేయలేదు సీడ్ కింద. మీకైతే చిన్న హింట్ ఇస్తాను, గెస్ట్ చేస్తే చేయండి. సో నేనైతే ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేశాను అంతే. నంబర్స్ అయితే నేనేం ఎంటర్ చేయలేదు ఈ సీడ్లో. సో ఇంకా అనుకోకుండా అలా వచ్చేసింది. అండ్ ఎంత మంచి సీడ్ వచ్చింది మనకైతే. ఇప్పుడు నాకు 9 డట్ కావాలి. ఓకే, ఇచ్చేటోడు తీసేద్దాం. 6, 7, 8 అది 9. ఓకే, మనకి 8 కావాలి, 9 కాదు. అది నేనైతే మన ఫస్ట్ పికాక్స్ తేడం మర్చిపోయాను అబ్బా. ఆ బ్యారెల్లో అదే పెడదాం అనుకున్నా, అందుకే బ్యారెల్ చేశాను నేను. ఓకే, ఏముందలే తర్వాత పెడదాం. సో ఇక్కడైతే బ్యారెల్. సో వుడ్ అన్నది 3 సైడ్స్. ఎస్, ఇదే మన ఫస్ట్ వుడ్. దాన్ని అయితే అలాగే ఉంచేద్దాం. సో నేనైతే వీడియోలోనే బిల్ చేద్దామని చెప్పి ఇంక బిల్ చేయలేదు దీన్ని అయితే. అది
పెట్టేసా. ఇప్పుడు మన కాపర్ బ్లాక్ అండ్ ట్రాప్ డోర్స్ పెట్టాలి. ఆ తర్వాత లాస్ట్లీ సైన్ పెట్టాలి. అండ్ ఓకే, టార్చెస్ తేడం మర్చిపోయా. దీనిపైన నేను టార్చెస్ పెడతాను. ఓకే, కోల్ ఉంది కదా, చేసేద్దాం. ఎంతసేపు పెట్టి దీని మీద అయితే షిఫ్ట్ అవి పెట్టాలి, అది క్రౌచ్. సో ఇంకా ఆఫ్లైన్లో అయితే రాస్తాను నేనైతే దీని మీద. అండ్ మనం ఫస్ట్ పికాక్స్ తెచ్చి దీంట్లో అయితే పెట్టా. అరే ఇదే డ్రాప్ అయిపోయింది. సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. సో ఇంక వీడియోని అయితే ఇక్కడ రన్ చేద్దాం. ఆల్రెడీ 21 minutes అయితే వస్తుంది నాకైతే. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. దీని గురించి మీరే అనుకున్న కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇంకా మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి. సో ఈరోజుకైతే ఇంత గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ మిస్టిక్ బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.